ఆల్కహాల్ తాగడం రాంగ్ కాదు. క్రిస్టియన్స్ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. జీసస్ హిమ్సెల్ఫ్. బట్ వ్యూ పాయింట్ 2, ఏన్షియంట్ వైన్ వాస్ లెస్ ఫర్మెంటెడ్, లెస్ స్ట్రాంగ్. తాగిన వల్ల ఫ్యామిలీస్ బ్రేక్ అవుతున్నాయి. ఈస్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఓకే ఫర్ క్రిస్టియన్స్? ఇట్స్ ఓన్లీ వీక్స్ ఆర్ స్పిరిచువల్ ఫోకస్. ఫైనలీ నా వ్యూ ఏంటంటే, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ యూత్ స్పిరిచువల్గా వీక్ అవుతున్నారు. యువర్ లైఫ్ ఈజ్ ఎ విట్నెస్. కీప్ ఇట్ క్లీన్, నాట్ క్లౌడీ. గాడ్ వోంట్ బీ ప్లీజ్డ్. ఈజ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఓకే ఫర్ క్రిస్టియన్స్? నా ఫస్ట్ వ్యూ పాయింట్ ఏంటంటే, ఐ పర్సనలీ బిలీవ్ దట్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్. సిన్ అని బైబిల్ చెప్పడం లేకపోయినా, ఇట్స్ వెరీ డేంజరస్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్, విట్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ ఇంటూ వ్యూ పాయింట్స్. వ్యూ పాయింట్ 1, ఆల్కహాల్ తాగడం రాంగ్ కాదు, మోడరేషన్లో తాగొచ్చు అని సమ్ క్రిస్టియన్స్ చెప్తారు. బైబిల్లో వైన్ తాగడం కానీ అపోజ్ చేయలేదు కదా. సో ఇన్ మోడరేషన్ ఇట్స్ ఓకే. ఎగ్జాంపుల్, జీసస్ హిమ్సెల్ఫ్ వాటర్ని వైన్లో మార్చాడు అట్ ద వెడ్డింగ్ ఇన్ కానా. పాల్ కూడా తిమోతికి చెప్పాడు, స్టొమక్కి హెల్ప్ చేయడానికి కొంచెం వైన్ తాగు. ఫస్ట్ తిమోతి 5:23. సో అకార్డింగ్ టు దెమ్, వైన్ ఈస్ నాట్ సిన్ఫుల్, drunkenness is. They quote Ephesians 5:18. Do not get drunk with wine. So small amount or social drinking okay అని ఫీల్ అవుతారు. బట్ వ్యూ పాయింట్ 2, ఆల్కహాల్ తాగడం క్రిస్టియన్ లైఫ్కి డేంజర్. నేను చెప్పేది ఇదే. ఎస్, బైబిల్లో వైన్ తాగడానికి అలో చేసిన ప్లేసెస్ ఉన్నాయి, కానీ మోడర్న్ డే ఆల్కహాల్ అది కాదు. ఏన్షియంట్ వైన్ వాస్ లెస్ ఫర్మెంటెడ్, లెస్ స్ట్రాంగ్. ఇప్పుడు మనం యూజ్ చేసేది చాలా పవర్ఫుల్, అడిక్టివ్ అండ్ ఈవెన్ డిస్ట్రక్టివ్. ప్రావర్బ్స్ 21, వైన్ ఈజ్ ఎ మాకర్, స్ట్రాంగ్ డ్రింక్ ఈస్ రేంజింగ్. తాగిన వల్ల ఫ్యామిలీస్ బ్రేక్ అవుతున్నాయి, అడిక్షన్స్ వస్తున్నాయి, యూత్ స్పిరిచువల్గా వీక్ అవుతున్నారు, టెస్టిమనీ స్పాయిల్ అవుతుంది. రోమన్స్ 14:21లో పాల్ చెప్తాడు, ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ కాజెస్ సమ్మన్ స్టంబుల్, బెటర్ నాట్ టు డ్రింక్ అట్ ఆల్. మన ఎగ్జాంపుల్ చూసి వేరే వాళ్ళు వీక్ అయితే గాడ్ వోంట్ బీ ప్లీజ్డ్. ఆల్కహాల్ తాగడం గాడ్ని గ్లోరిఫై చేస్తుందా? 1 Corinthians 10:31. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లెట్స్ బీ హానెస్ట్, ఆల్కహాల్ తాగడం గాడ్ని గ్లోరిఫై చేస్తుందా? ఇట్స్ ఓన్లీ వీక్స్ ఆర్ స్పిరిచువల్ ఫోకస్. ఫైనలీ నా వ్యూ ఏంటంటే, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్ ఈస్ నాట్ వైస్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్, ఇట్ ఈస్ నాట్ వర్త్ ద రిస్క్. డోంట్ ఆస్క్ ఈజ్ ఇట్ అలౌడ్, ఆస్క్ ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. Your life is a witness. Keep it clean, not cloudy.